అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా గేమ్ ప్లానింగ్ నడుస్తూ ఉంది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం భావించినప్పటికీ దాని మీద కొంచెం చర్చలు కూడా జరిగినట్టు మనకు వినబడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు వెళ్ళి ఎవరైతే మనకు ఉన్నటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా తోటి వీళ్ళు మాట్లాడినట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఛానల్లో ఒక మాటను మాట్లాడిండు. అంటే మరి ఆయనకు ఎలాగైనా తెలిసిందా లేకపోతే అవగాహనతోటి మాట్లాడిందా తెలియదు, కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయబోతా ఉన్నట్టు వినబడతా ఉంది అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిండు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం అని అంటే, ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ మన ఊరు అనే ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ చాలా విషయాల మీద ఆయన గట్టిగా మాట్లాడాడు. సుగాలి ప్రీతి విషయం కావచ్చు, ఆయనకు సంబంధించి టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు స్పందిస్తలేరని కావచ్చు, ఏదైతే మనకు సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడు, ప్రతిదానికి నేనే ఇన్వాల్వ్ కావాలనే విషయాలు కావచ్చు, అక్కడి నుంచే వైసీపీ వాళ్ళకు ఖచ్చితంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను చెప్పడం కావచ్చు, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాలు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయాలు, రెండు విషయాలు మనము కంపేర్ చేసుకుందాం. ఎట్లా అంటే, పవన్ కళ్యాణ్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ సాయి కృష్ణ విషయంలో స్పందించిండు. అంతకుముందు ఎవరు కూడా స్పందించలే. జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ స్పందించి గట్టిగా నిలదీసిన తర్వాత ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ అనేది 2 రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక సిటిసి అంటే ప్రత్యేక బృందం ఏర్పడి వాళ్ళు ఎంక్వైరీ కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా సిఐ కానీ అంటే ఆ లాకప్ డెత్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా అరెస్ట్ కాలే. అదొక విషయం. రెండో విషయానికి వస్తే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాల మీదకెళ్ళి చూస్తే అసలు ఆ లాకప్ డెత్ అని ప్రూవ్ అవుతుందా కాదా అనే విషయం కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే దాన్ని తూతూ మంత్రంగా అది ఎఫ్ఐఆర్ అయితే అయింది సిఐ గారి పైన. దాని మీద మళ్ళా వాళ్ళ ఇంటికాడ కొంతమంది వచ్చి సిఐకి సపోర్ట్ చేసినట్టుగా కూడా చిత్రీకరించారు అని చెప్తా ఉన్నది వైసీపీ వర్గం. వాస్తవానికి నిజాయితీగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కు అలా ప్రజలు వచ్చి చెప్పగలుగుతారు అని టీడీపీ జనసేన వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇటు వైసీపీ వర్గాలు ఏం చెప్తా ఉన్నాయంటే, వాళ్ళందరూ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు. ఒక సాధారణమైన వ్యక్తిని ఎంత అంటే, ఒక విషయానికి వస్తే ఎంతటి నేరస్తుడైనా సరే మనకంటూ ఒక ప్రొసీజర్ ఉన్నది. న్యాయస్థానానికి అప్పగించిన తర్వాత న్యాయస్థానం తీర్పు తీసుకుంటుంది. అతనికి శిక్ష ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలన్నది న్యాయస్థానం చేతిలో ఉంటుంది. కానీ పోలీసులు ఎలా తీసుకుంటారు అనేది వైసీపీ వాదన. ఇక్కడ ఇద్దరి వాదోపవాదాలు విన్న తర్వాత మనకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సాక్షి పేపర్లో ఏం రాసిందంటే, మొత్తానికి కూటమి ప్రభుత్వాన్ని కాపాడడానికి సుగాలి ప్రీతి కేసు, అలాగే లిక్కర్ స్కామ్ కేసు, అలాగే ఒక దళిత బిడ్డను డోర్ డెలివరీ చేసిర్రు వైసీపీ హయాంలో అని ఇవన్నీ పాత విషయాలు గుర్తు చేస్తూ ప్రజల మనోభావాలు రెచ్చగొడతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ ఇప్పుడు జనసేన కాకుండా అందరు కాకుండా ప్రజలు ఏమంటా ఉన్నారంటే, సుగాలి ప్రీతి కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఎవరైతే దళిత బిడ్డ డోర్ డెలివరీ డెత్ కావచ్చు, ఇవన్నీ రిషికొండను దోషిండనే విషయంలో కావచ్చు, ఇవన్నిటి మీద మాట్లాడిన తర్వాతనే పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వం గెలిచి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడింది కదా. పోయినవి మాట్లాడు కాదు, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అవి మాట్లాడండి అని జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు. నిజానికి వాస్తవం ఇది. మరి ఇప్పుడు జరిగినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్, అది అంతకుముందు ఒక ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని నా
చావుకు పలాని వ్యక్తి కారణం, పలాని సిఐ నాగరాజు కారణం అని చెప్పి ఆయన వీడియో తీసుకొని, సెల్ఫీ వీడియో తీసుకొని మరీ సూసైడ్ చేసుకున్నాడు. వీటి గురించి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వీటి గురించి కరెక్ట్గా వాళ్ళు ప్రొసీజర్ ఇవ్వాలి. లేదంటే తప్పు చేసిన అరెస్టు చేయాలని వైసీపీ వర్గం మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం లేదని ఎవరన్నారబ్బా? 11 సీట్లున్నా కానీ ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వందలు కాదు లక్షల మంది కదులుతూ ఉన్నారు. అదంతేందుకు, సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి మొదటిగా మాట్లాడింది అంబటి రాంబాబు, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ లాకప్ డెత్ ఇంత వైరల్ అవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి పోతుంది. వీళ్ళు ఖచ్చితంగా ఈ న్యాయస్థానానికి సంబంధించిన విషయంలో పోలీసులు జోక్యం చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ఒప్పుకొని, ఆ ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. ఎందుకంటే సాయికృష్ణ తల్లిని సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించి మరీ ప్రెస్ మీట్ పెట్టిందంటే మనం అర్థం చేసుకోవాలి దాంట్లో ఎంత డ్రామా ఉంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది విషయం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు వినబడతా ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చెయ్యాలి. ఒకవేళ అరెస్టు చేస్తే, ఎందుకంటే ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు కాబట్టి అరెస్టు చేయాలి. అరెస్టు చేస్తే ఎందుకో మొత్తానికి ప్రభుత్వానికి సాయి కృష్ణ లాకప్ డెత్ తోటి కొంత మైనస్, ప్లస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇంకొంత మైనస్ కూడా మూట కట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ అయిన వెంటనే ఒకవేళ ఎలక్షన్లు కనుక వస్తే సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఎట్లా జరిగిందో అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని అంటూ ఉన్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.